సారిక 12 ఏళ్ల అమ్మాయి. అమ్మా నాన్న చనిపోతే ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని చేసుకొని బతుకుతూ ఉంటుంది. ఒకరోజు మారుతిరావు ఇంట్లో పని చేస్తున్నప్పుడు వాళ్ళ ఆవిడ లేకపోవటం చూసి బలవంతంగా లొంగ తీసుకున్నాడు సారికను. ఆ తర్వాత ఎవరికైనా చెప్తే దొంగతనం నేరం మీద పోలీసులకు అప్పచెబుతాను అన్నాడు. నీ మాట ఎవరు నమ్మరు, నా మాటే నమ్ముతారు. ఎందుకంటే నేను పెద్ద మనిషిని, నువ్వు పొట్టకూటికై పనిచేసే పని పిల్లవు కనుక నీ మాటకు ఇలవలేదు, నా మాటకే ఇలవిస్తారు అందరూ అని బెదిరించి భయపెట్టాడు. పాపం సాగరిక పరిస్థితి పెనము నుండి పొయ్యిలో పడినట్టుగా అయింది. సాగరికకు తన వారంటూ ఎవరూ లేకపోవడంతో ఎవరికి చెప్పుకోలేక జీవనాధారం కోల్పోతానని బయటకు వెళ్ళి ఎలా బతకాలో తెలియక భయపడి ఆ ఇల్లు వదలలేక కుక్కిన పేనులా పడి ఉండేది. అలా అవకాశం దొరికినప్పుడల్లా మారుతిరావు సాగరికను అనుభవిస్తూ ఇక మోజు తీరిపోవటంతో ఒకరోజు ఇంట్లో క్యాంపుకు వెళ్తున్నానని చెప్పి సాగరికను తీసుకెళ్ళి గురునాథానికి అమ్మేశాడు. పాపం అక్కడ సాగరిక నానా హింసలు పెడుతూ రోజుకొకరిని తన దగ్గరికి పంపించేవారు గురునాథం. పెట్టిన పెట్టుబడి 10 వచ్చాక సాగరికతో పాటు మరో 10 మంది అమ్మాయిలను బాంబే తీసుకెళ్ళి రెడ్ లైట్ ఏరియాలో పంకజానికి అమ్మేశాడు. పాపం సాగరిక పరిస్థితి పెనము నుండి పొయ్యిలో పడినట్లుగా అయింది. రోజుకు 10 మంది చొప్పున సాగరికకు ఇటులను అప్పగిస్తూ ఏ రోజు మగవారిని దగ్గరికి చేరనీయకపోయినా ఆ రోజు కొరడా దెబ్బలు కొట్టి తిండి పెట్టకుండా కడుపు మార్చేది పంకజం. ఆ దెబ్బలు తట్టుకోలేక వారు చెప్పినట్టల్లా చేసేది సాగరిక. ఇప్పుడు సాగరికకి 20 సంవత్సరాలు. ఒళ్ళంతా పుండ్లు పడి రకరకాల జబ్బులతో రావటంతో బయటకు పంపించింది పంకజం. ఒకరోజు మారుతిరావు కొడుకు రవి ఏదో పని మీద ఫ్రెండ్స్తో బాంబే వెళ్ళి ఫ్రెండ్స్ బలవంతం మీద రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళగా ఆ వీధిలోనే ఉంటూ వచ్చిపోయే వారిని అడుక్కుంటున్న సాగరికను చూసి చిన్నతనంలో తనతో ఆడుకుంటున్న సాగరికగా గుర్తుపట్టాడు. సాగరిక దీనస్థితిని చూసి జాలిపడి పంకజానికి కొంత డబ్బు ముట్టజెప్పి సాగరికను ఇడిపించి తగిన శారీరక వైద్యంతో పాటు మానసిక వైద్యం కూడా చేయించి మరలా మామూలు మనిషిని చేశాడు. తర్వాత సాగరిక ద్వారా జరిగిన సంగతులను తెలుసుకున్న రవి అప్పటికే తన తండ్రి గురించి ఆ నోట ఏ నాట కొంత ఇని ఉండటం వలన నువ్వు ఇక్కడ ఉండొద్దు, నాతో పాటే మా ఇంటికి రా, ఎవరైతే నీకు ఈ పరిస్థితి కల్పించారో వాళ్ళ ఎదుట నేను ఎదుగుతూ వాళ్ళ గుండెల్లో దడ పుట్టించాలి, నిన్ను చూసి ఎవరైనా మరొక ఆడదాన్ని కన్నెత్తి చూడటానికి కూడా భయపడాలి అంటూ సాగరికను తనతో పాటు తన ఊరికి తీసుకెళ్ళాడు. ఇంట్లోకి అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటున్న మారుతిరావుని నన్ను పంపిస్తే నీ గుట్టు బయట పెడతాను, నేను పూర్వపు సాగరికను కాను నీకు భయపడటానికి, నా గురించి చెప్తే నీ పరువే పోతుంది అని చెప్పి బెదిరించి తిరిగి ఆ ఇంట్లో చేరింది సాగరిక. ఈ విధంగా ఇంట్లో అడుగుపెట్టిన సారికను ఆదరణతో అక్కును చేర్చుకున్న మారుతిరావు భార్య జాగ్రత్త అంటూ తన భర్తకి తర్జని చూపించడంతో ఆఫీసులో తన వెకిలి చేష్టల ద్వారా ఉద్యోగం కోల్పోయి భార్య మీద ఆధారపడి బ్రతుకుతున్న మారుతిరావు ఏమీ అనలేకపోయాడు. తాను తీసిన గోతిలో పడ్డ మారుతిరావు కక్కలేక మింగలేక సాగరికను ఏం చేసినా తన భార్య ఇంట్లో నుంచి ఎల్లగొట్టడమే కాక నలుగురిలో పరుగు పోతుందని తలసి కుక్కిన పేనులా పడి ఉన్నాడు.
సాగరికను రవి తన చెల్లెలు లేకపోవటం వలన సొంత చెల్లెలుగా చూసుకుంటుంటే తన భర్త కారణంగా సాగరికకు అన్యాయం జరిగిందని పశ్చాత్తాపడిన శ్రీను వాళ్ళమ్మ కూతుర్లా చూసుకోవటంతో వాళ్ళిద్దరూ అండతో తిరిగి కొత్త జీవితం సాగించింది సాగరిక. ఈ విధంగా 20 ఏళ్లకే ఎంతో జీవితం చూసిన సాగరిక తనలా మరొకరు ఎవరు బాధపడకుండా చూడాలని గట్టి నిర్ణయం తీసుకొని చదువుతూనే మిగిలిన సమయంలో పట్టుదలతో కరాటే, కుంగుపు వంటి సాహస విద్యలు అన్నీ నేర్చుకుంది. ఆన్లైన్ విద్య ద్వారా తొందరగా డిగ్రీ పూర్తి చేసిన సాగరికకు పోలీస్ ఫోర్సులో చేరటానికి తగిన శరీర దృఢం కొరకు బలవర్ధకమైన ఆహారం అందించేవాడు రవి. వాళ్ళమ్మ ఇద్దరు సహకారంతో అన్ని విధాల మానసికంగా అచిరకాలంలోనే పోలీస్ ఎస్ఐ పోస్టుకి సెలెక్ట్ అయి తనలాంటి అమ్మాయిలకు అండదండలు అందిస్తూనే మరొకరు ఎలాంటి వ్యభిచార ఉచ్చులో పడకుండా కాపాడుతూనే ఉంది. ఆడవాళ్లను విలాసాలకు వాడుకునే మారుతురావు లాంటి మగవారు ఉన్న ప్రపంచంలోనే అండదండలు అందించే మగవారు ఉన్నారని నిరూపించిన రవి కూడా సాగరిక స్నేహితురాలైన పోలీసు ఉద్యోగం చేసే అమ్మాయి రాధను పెళ్లి చేసుకున్నాడు రవి. ఈ విధంగా రాత్రి పగలు డ్యూటీ చేసి వారిద్దరూ ఇంటా బయట బాధ్యతలతో తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు తల్లి కొడుకులు. ఆ నలుగురు తమ జీవితాలతో పాటు మరింతమంది ఆడవారి జీవితాల్లో వెలుగు నింపటానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ ముందుకు దూసుకుపోతూనే ఉన్నారు. ఈ కాలంలో బయట జరుగుతున్న అత్యాచారాల్లో ధైర్యం కోల్పోయిన వారిలో ధైర్యం నింపటానికి సాహసించింది సాగరిక.